హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఏంటి ఇవాళ కుకింగ్ వీడియో పెడుతున్నా అనుకుంటున్నారా? అవునండి, కుకింగ్ వీడియోనే పెట్టేది ఇవాళ. ఆంధ్ర స్టైల్ పెసరకట్టు అండి. మేమైతే అంతే అంటాం, దీని పేరు పెసరకట్టు. ఎలా చేయాలో చెప్తాను, పదండి. ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత అది ఇంకా పొయ్యి మీద పెట్టుకోవడమే, దాన్ని ఉడికించుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి నేను ఫస్ట్ ఉడకపెడుతున్నానండి. అది ఉడికే లోపల ఈ లోపల మనం సన్నగా టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ తరుక్కుందాము. అందులోనే వెల్లుల్లిపాయలు వేసి నేను పెట్టాను చూడండి, మీకు చూపించాను వెల్లుల్లిపాయలు వేయడం కూడా. అలా పొంగుతున్నప్పుడు ఆ నురగంతా వస్తుంది చూడండి, ఆ నురగని తీసేసేయాలండి. తీసేస్తేనే మనకి పెసరకట్టు బాగుంటుంది. ఇంకా ఒక 15 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలండి. పెసరపప్పు ఉడకాలి కదా, ఉడికిన తర్వాతే మనకి పెసరకట్టు కాయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే పెసరపప్పు ఉడికింది, మీకు తెలుస్తుంది. పొట్ట పగిలింది అంటారు పెసరపప్పుకి. అలా పొట్ట పగిలిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము అవన్నీ వేసేయాలండి. అవి వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 3-4 పొంగుల వరకు అది బాయిల్ అవ్వాలండి. అంటే ఇప్పుడే కదా మనం టమాటా, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేసాము. అవన్నీ ఇంకా బాగా బాయిల్ అవుతేనే బాగుంటుంది, పెసరకట్టు టేస్ట్ వస్తుంది. అది మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి. అంటే పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగాను చేసుకోవచ్చు. అంటే మీరు తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇది పలచగా తినరండి, అంటే కాస్త చిక్కగానే తింటారు. అందుకని నేను పప్పు ఎక్కువ వేసుకున్నాను, వాటర్ తక్కువే పోసుకుని బాయిల్ చేసుకున్నాను. అలాగా 2-3 పొంగులు రావాలండి. పొంగిన తర్వాత అయితేనే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. స్మెల్ అయితే మాత్రం ఇల్లంతా వస్తుంది. మనం ఈ పెసరకట్టు కాస్తే మాత్రం బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాతనే అది చాలాసేపు పడుతుంది, ఒక 20 మినిట్స్లో పెసరకట్టు అయితే అయిపోతుందండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదిగోండి అలాగా ఉడకాలి, ఇంకా బాగా అవ్వాలి. ఇప్పుడే పెసరకట్టు అయిపోయిందండి. పెసరకట్టులో తాలింపు వేయడానికి ముందుగా బాండి పెట్టాను, చిన్న కళాయి పెట్టాను. కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకుని 2 వెల్లుల్లి దంచినవి కూడా వేసుకుని పోపు పెట్టానండి. పోపు పెట్టుకున్న తర్వాత ఇది బాగా వేగిన తర్వాత పెసరకట్టులో కలిపేసుకోవడమే. ఇంకోటి ఏంటి అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంగువ కూడా వేసానండి, పెసరకట్టులో స్మెల్ బాగుంటుందని. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయ పిండుకుని, మీకు పుల్లదనానికి తగ్గట్టుగా నిమ్మకాయ పిండుకుని తినండి, చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా ఉంటుంది. అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను. పచ్చిమిర్చి కూడా మీకు ఎంత కావాలంటే అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, సాల్ట్, లెమన్ వేసుకోండి. అలా వేసుకుని తింటేనే పెసరకట్టు అనేది చాలా చాలా బాగుంటుందండి. పెసరకట్టు అయితే డన్ అయిపోయిందండి. అది పొయ్యి మీద ఉన్నప్పుడే మా ఇంట్లో గొడవ మొదలైంది, అమ్మ ఆకలి అని. ఇంకా దించంగానే మా అబ్బాయికి ఫస్ట్ అన్నం కలిపేసి ఇచ్చేసాను. వాడు చెప్తాడు, వినండి ఎలా ఉందో. కానీ పెసరకట్టు అన్నంలో అయితే మీరు సైడ్ డిష్లుగా మీకు నచ్చింది ఏదన్నా తినొచ్చండి. అప్పడాలతో తినొచ్చు, ఫ్రైస్తో తినొచ్చు, అలా ఉట్టిది కూడా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి పెసరకట్టు అయితే మాత్రం. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.